ఇంటికి వచ్చి పిల్లులు వంట ఇంట్లో ఉన్నటువంటి ఆ గిన్నెను ముడతాయి. ఏదో శబ్దమైనది వంట ఇంట్లోకి పోయే వరకు అది పాలు తాగుతూ ఉంటుంది, వెళ్ళగొడతాను దాన్ని. ఇప్పుడు తర్వాత ఆ పాలు ఏం చేయడము? వచ్చిన అతిథులకు ఛాయ్ పెట్టి పోస్తామా? మూత తీసేది దాగినది, సగం దాగినది. పిల్లి పూర్తి దాగవే అని ఊరుకుంటే అయిపోయేది కదా. అది దాగదు, మనము దాగకుండా తీసుకుపోయి దాన్ని మోరిలో బారవస్తాం. అందుకని శంకరాచార్యుల వారు ఏం చెప్పినాడు అంటే, భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః అవినయమపనయ విష్ణో దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భూతదయను మొట్టమొదట మాకు అనుగ్రహించు నారాయణ అని కోరుకున్నాడు శంకరాచార్యుల వారు. భూతదయానంటే ఇదే, మా తాతగారు మమ్మల్ని బాగా కోప్పడేవాడు. ఎందుకు పోతున్నారు, తాగని. ఇంట్లో పిల్లులు, బల్లులు, నల్లులు ఇవన్నీ ఎందుకు తిరుగుతాయి అంటే, ఈ ఇంట్లో మీరు నివాసం చేస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి రా అని మనకు హెచ్చరిక చేయడానికి. పిల్లి వచ్చి గిన్నెలో ఉన్న పాలు ముడుతుంది అని భావించి మనమేం చేయాలి? ఆ కాల్చిన తర్వాత లోపల తీసి పెట్టాలి. పెట్టలేదనుకో, నీకు ప్రాయశ్చిత్తం చేస్తుంది అది వచ్చి. మేము ఉన్నామని నీకు తెలియదా? అందుకని ఇక్కడ పెట్టినావు కాబట్టి నీకు ఇది శిక్ష. బూజు సరిగ్గా దులుపలేదు, ఇల్లును శుభ్రంగా ఉంచుకోలేదు, అందుకని బల్లులన్నీ వస్తాయి. పురుగులు వస్తాయి, పురుగుల కోసం బల్లులు వస్తాయి, బల్లుల కోసం పిల్లులు వస్తాయి, పిల్లుల కోసం కుక్కలు వస్తాయి, కుక్కల కోసం నక్కలు వస్తాయి, నక్కల కోసం తోడేళ్లు వస్తాయి. ఒకదానికి ఒకటి. జీవో జీవస్య జీవనం, భాగవతం చెప్పిన మాట ఇది. పురాణాల్లో పదే పదే వ్యాస భగవానుడు ఈ మాటను ఉట్టంకిస్తాడు. ఒక జీవుడు ఇంకొక జీవికి ఆహారం అవుతాడు. పురుగులు వస్తే పురుగులను తినడానికే కదా బల్లులు వచ్చేది, ఆ బల్లులను తినడానికే కదా పిల్లులు వచ్చేది. పిల్లి కనిపిస్తే చాలు వెంటాడుతుంది, షికారు చేస్తుంది కుక్క. ఈ విధంగా మనము హెచ్చరిక ఉండడం కొరకే భగవంతుడు ఎన్ని రకాలైనటువంటి జీవరాశులను వ్యవస్థ చేసినాడు. మనం సరైనటువంటి రీతిలో లేము అనంటే. ఇంకొకటి, మా తాతగారు అడిగేవాడు పదే పదే, అరే ఒక గృహస్థును ఆశ్రయించుకొని ఉండకపోతే ఈ పిల్లులు, కుక్కలు, ఎలుకలు ఇవన్నీ ఎక్కడికి పోతాయిరా? వాటి జీవనం ఎట్లా సాగాలి? అందుకని వాటి పని ఇవి చేయని. ఎవరెవరికి ఎంతెంత ముట్టాన్నో మనం ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత వాటికి అంతంత ముట్ట చెప్పితే మళ్ళీ మనకు జన్మ అంటూ ఉండదు. వాటి పాలను మనమే తాగినాము, వాటికి ముట్టవలసినటువంటి పదార్థాలు మనమే తిన్నాము అని అన్న తర్వాత ఇంకో జన్మను మనం ఎత్తుతూనే ఉండాలి అని ఈ విధంగా. అందుకని ధర్మం అంటే ఏమిటి, పాపాలంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ పాపాలకు మనకు ప్రాయశ్చిత్తాలు చేసి ఇంత చెప్పినాడు కదా, ఇన్ని పాపాలు మహాపాపాలు మనం చేసే అవసరం లేదు. వాటితో సమానమైనటువంటి చేసిన వాళ్ళతో మనం స్నేహం చేస్తే చాలు వాటి పాపాత్మలం అవుతాము. ఉపపాతకాలు మనం చేసే అవసరం లేదు. ఆ పాపాలు చేసిన వాడితో స్నేహం మాట్లాడితే చాలు మనకు పాపం అనేటువంటిది సంక్రమిస్తుంది అని చెప్పినాడు. ఏతావత ఇన్ని చెప్పినావు స్వామి, మరి ఈ పాపాలకన్నిటికీ ప్రాయశ్చిత్తాలు ఉన్నాయా అనంటే, ఎందుకు లేవయ్యా? అగ్నిపురాణం చదవండి. ఏమేం పాపం చేస్తూ ఉన్నావో, దోమను చంపితే ఏం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఈగను చంపితే ఏం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, పిల్లిని చంపితే ఏం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. లోకంలో ఒక నానుడు ఉన్నది, పిల్లిని చంపితే ఏం చేయాలి చెప్పండి? బంగారు పిల్లిని దానం చేయాలి అని అంటారు. మాకెంత అటువంటి పిల్లిని చంపేవాళ్ళు ఇంకా రాకనే పోయి అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మొన్న మధ్య ఒక ఆయన ఫోన్ చేసినాడు, అయ్యా కారు కొత్తగా కొన్నాము, రేపు పూజ చేయించాలి అని చెప్పి కారును తీస్తూ ఉన్నాము, పిల్లి వచ్చి దాని కింద పడి చనిపోయినది, ఏం చేయాలి? అబ్బా మా పంట వండింది అని అనుకున్నాం, బంగారు పిల్లి మాకు దానం చేస్తారు అని. పుస్తకాల్లో చూస్తే వ్యాస భగవానుడు బంగారు పిల్లిని చెప్పనే లేదు. దానికి ఒక విధానం చెప్పినాడు. తాబేరును చంపితే ఏం ప్రయోజనం? తాబేరుని ఎందుకు చంపుతారు అని అనుకుంటారు. మొన్న ఈ మధ్య ఎవరో కొప్పెరలో నీళ్లు ఆగబెడుతూ ఉన్నారు, బావి నీళ్లు తోడి పోసినారు. అందరూ స్నానం చేసిన తర్వాత చూస్తే ఉన్నది ఒక తాబేరు చనిపోయి ఉన్నది. ఉదయాత్పూర్వం స్నానం చేయడానికి నీళ్లు తోడినారు, కింద నిప్పులు పెట్టినారు, మంటలు మండిన, అందరూ స్నానం అయిన తర్వాత చూస్తే లోపల. ఇదెక్కడి నుంచి వచ్చినది అంటే, పిల్లలు ఏదో ఆడుకోవడం కోసం తెచ్చుకున్నారు, బావిలో వేసినారు, ఆ బొక్కెంలో అది వచ్చినది, చనిపోయినది. అందుకని వ్యాసుడు మళ్ళీ దీన్ని వింగడించి విభాగం చేసి ఏం చేస్తాడు అంటే, జ్ఞానకృతములు అజ్ఞానకృతములు అని రెండు రకాలుగా ఉంటాయి. జ్ఞానకృతములైనటువంటి ఏ పాపాలు ఉంటాయో వాటికి ప్రాయశ్చితముల ద్వారా పరిహారము లేదు.
అజ్ఞానకృతమైనటువంటి ఏ పాపాలు ఉంటాయో వాటికి మాత్రము పరిహారం ఉంటాయి. ఇప్పుడు కారు తీస్తూ ఉన్నాడు, పిల్లి చనిపోయినది, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చును. కానీ పిల్లి మన ఇంటికి వచ్చి పాలు తాగుతున్నది, ఒక కట్టెతో విసిరి కొట్టినాము, మన దెబ్బను దాకి అది చనిపోయినది, దానికి ప్రాయశ్చిత్తం లేదు. ఆ దుఃఖాన్ని అనుభవించవలసినదే. పిల్లినే కదా నేను కొట్టింది, ఒక మనిషిని చంపలేదు కదా అని అంటే, పిల్లినా అది ఒక ప్రాణి కదా, అది తన జీవనాన్ని సాగించాలి అని ఎంత ఊహలు ఊహించుకొని ఉంటుంది. తన పిల్లలను పట్టుకుంటుంది, ఇంటింటికి తిప్పుతుంది, పోషిస్తూ ఉంటుంది. ఒక గృహస్థు ఏ విధంగా జీవించడానికి ఇష్టపడతాడో పిల్లులు పక్షులు వాటికి కూడా సామర్థ్యం ఉన్నది. అందుకని పశుపక్ష్యాదుల వలన మనము శాపాలకు గురికాకుండా ఉండేట్టుగా నిన్నటి నుండి మనం కథలు వింటూనే ఉన్నాం. ఏ పురాణాల్లోకి వెళ్ళినా కానీ ఒక మృగాన్ని కొడితే ఆ మృగం శాపం పెట్టినది రాజుగారిని, ఒక బ్రాహ్మణ స్త్రీ కోపం వస్తే ఆమె శాపం పెట్టినది. ఎదుటివానికి అనర్థం కలగకుండా, ఎదుటివాణి యొక్క శాపనార్థాలు మనం పొందకుండా మనకు వచ్చినటువంటి మానవ జీవనాన్ని మనం సార్థకం చేసుకోవాలి అని అంటే మానవులమైన మనం ధార్మికమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలి. అప్పుడు మనకు వచ్చినటువంటి జీవనం సార్థకం అవుతుంది. ఆ ధర్మములంటే ఏమిటి, పాపములంటే ఏమిటి, వాటికి ప్రాయశ్చిత్తాలంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని విపులంగా మనకు పురాణాల్లో వ్యాస భగవానుడు తెలియజేసినాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ హే నాథ నారాయణ వాసుదేవా హే నాథ నారాయణ వాసుదేవా హే నాథ నారాయణ వాసుదేవా. ఆ తర్వాత భవిష్య మహాపురాణము, ఇది చాలా విశేషమైనటువంటి పురాణం. అన్ని పురాణాలకు ఉన్నటువంటి పేరు కన్నా దీనికి ఒక విలక్షణంగా ఉన్నది పేరు. ఈ పేరు వినగానే మీ అందరికీ ఏమనిపిస్తూ ఉంటుంది? భవిష్య పురాణం అనగానే భవిష్యత్తును గురించి ఏదో బాగా చెప్పేట్టుగా ఉన్నది. నేను 18 పురాణాలు మా శివాలయంలో గౌరీ శంకర్లకు వినిపించిన. అన్న ఏం పురాణం చెప్తున్నారు ఇప్పుడు? భవిష్య పురాణం. అయితే మేము తప్పకుండా వచ్చి వింటాము. మిగతా పురాణాలకు ఎవరు రాని వాళ్ళు భవిష్య పురాణానికి వచ్చి కూర్చున్నారు, 20 మంది కూర్చునేవాళ్ళు. వాళ్ళ ఊహ ఏమిటి అని అంటే ఏదో భవిష్యత్తును గురించి చెప్పబోతున్నాడు అని అనుకున్నారు. కానీ సృష్టికి సంబంధించిన విచారము, ఆకాశంలో సంచరిస్తున్నటువంటి సూర్యునికి సంబంధించినటువంటి విచారము, ఇక వ్రతముల గురించి చెప్పినాడైతే ఎన్ని వ్రతాలో చెప్పినాడు దీంట్లో. తిథులలో ప్రతిపద నుండి మొదలుకొని పున్నమ వరకు, పున్నమ నుండి మొదలుకొని మళ్ళీ అమావాస్య వరకు, నక్షత్రం వల్ల అశ్విని నక్షత్రం నుండి మొదలుకొని రేవతి నక్షత్రం వరకు, పంచాంగములు అని అంటారు కదా, తిథిరు వారంచ నక్షత్రం యోగ కరణం ఏవచ. యోగములలో చేయవలసినటువంటి వ్రతాలు ఏమిటి, కరణములలో చేయవలసిన వ్రతాలు ఏమిటి. ఇక ఈ భవిష్య పురాణం చూస్తే మన శరీరంలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని వ్రతాలు ఉన్నాయి. ఇక చేయండి చూద్దాము అన్నట్టుగా వ్యాస భగవానుడు రాసి పెట్టినాడు. ఇన్ని వ్రతములు, ఇన్నిటితో కూడుకున్నటువంటి వీటిని రాస్తూ వ్యాస భగవానుడు మొట్టమొదట మానవుడవైన నీవు వ్రతములను యజ్ఞాగతి క్రతువులను ఆచరించడానికి పూనుకునే సమయంలో మొట్టమొదట నీవు నేర్చుకోవలసినది ఏమిటి అంటే వినయ విధేయతలతో కూడుకొని ఉంటూ సదాచారమును, ఆచారరహితుడై ఏ యజ్ఞాగాది క్రతువులు ఆచరించినప్పటికీ కూడా అవి ఫలాన్నివ్వవు. మన ఈ మధ్య ఒక సత్యనారాయణ వ్రతం అయితే ఆశీర్వదనానికి రమ్మంటే వెళ్ళినాను, దర్శనం కూడా అవుతుంది, సత్యదేవుని దర్శనము అని వెళ్ళినాను. వెళ్ళే వరకు ఆ షావుకారి చొక్కా వేసుకొని వ్రతం చేస్తూ ఉన్నాడు. ఇదేమిటయ్యా చొక్కా విడిపించలేదా అని అంటే ఆ షావుకారు అన్నాడు, ఇది కొత్తదే అన్నాడు. కొత్తదే చొక్కా, లోపల బనీను కూడా కొత్తదే అన్నాడు అని. నేను ఆ షావుకారు దగ్గరికి వెళ్ళి అడిగినానయ్యా, నీ వరకు కొత్త చొక్కా వేసుకున్నావు, బనీను వేసుకున్నావు, రేపు నీ మనవుడు వచ్చి ఏం చేస్తాడు? సాక్సులు షూస్ వేసుకొని వాడు సత్యనారాయణ వ్రతం చేస్తాడు. ఏమిరా ఎందుకు సాక్సులు షూస్ వేసుకొని చేస్తున్నావు అంటే ఇవి కొత్తయే అని అంటాడు వాడు. కొత్తవి చొక్కా బనీను పనికి వచ్చినట్టుగా సాక్సులు షూస్ ఎందుకు పనికిరావు? వాడు ఇంకా బజార్లో తిరగనే లేదు వాటిని వేసుకొని. సేనియా మరి ఎక్కడికి వెళుతున్నది మన ధర్మము? ఒక యజ్ఞాన్ని, ఒక యాగమును, ఒక క్షేత్రానికి వెళ్ళడము, ఏ ధర్మాన్ని నీవు ఆచరించాలి అని అనుకుంటావో ఆచరించేందుకొరకై
ఆచారవంతమైనటువంటి జీవనాన్ని నీవు కొనసాగించాలి. ఆచారం అంటే ఏమిటి తెలుసుకోవాలి. అందుకని ప్రతి పురాణంలో ఆచార ఖండం అనేటువంటి ఒక ఖండం రాస్తాడు. ఇందులో ఈ భవిష్య పురాణంలో ఆచార ఖండాన్ని మొట్టమొదట రాసినాడు. ఇప్పటిదాకా మనం కొన్ని చెప్పుకున్నాము. ఆచారాలు ఏమిటి అనేటువంటివి. ఆచార ప్రథమో ధర్మ శృత్యుక్తశ్చ నరోత్తమ తస్మాదస్మిన్ సమాయుక్తో నిత్యం స్యాత్ ఆత్మవాన్ ద్విజః ఆచారాద్విచ్యుతో విప్రో నవేద ఫలమశ్నుతే ఆచారేణ చ సంయుక్తః సంపూర్ణం ఫలభాగ్ స్మృతః. ఆచారం లేకుండా నీవు గనక ఒకవేళ యజ్ఞాగాది క్రతువులను ఆచరించినావు అంటే అవేవి కూడా నీకు ఫలాన్ని ఇచ్చేవి కావు. అందుకని మొట్టమొదట నీవు ఆచారాన్ని గురించి నేర్చుకోవయ్యా. ఆచారము అంటే ఏమిటి అని అడిగితే మొట్టమొదట చెప్పేదల్లా ఒక్కటే. ఈ ఆచారంలో వ్యాస భగవానుడు ఉదయాత్ పూర్వము నిద్ర లేవడము, ఇది ఆచారం. లేచే సమయంలో ఏం చేయాలి? లేచి లేవగానే ఒక్కసారి కూర్చొని నీకు ఏ దేవతా సంబంధమైనటువంటి సుప్రభాతం వస్తుందో ఆ సుప్రభాతాన్ని చదవాలి. సుప్రభాత శ్లోకాలు నీకేవీ రావు, అప్పుడు దేవతలను స్మరించాలి, ఋషులను స్మరించాలి, తల్లిదండ్రులను మనస్సులో స్మరించాలి, గురువును తన శిరస్సు పైన తన పాదాలున్నట్టుగా భావన చేసినటువంటి వాడై లోకేశ చైతన్యమయాదిదేవ శ్రీకాంత విష్ణో భవదాజ్ఞైవ ప్రాతస్సముత్థాయ తవ ప్రియార్థం సంసార యాత్రామనువర్తయిష్యే. హే లోకేశ నారాయణ, నేను నిద్ర లేచినప్పటి నుంచి మొదలుకొని మళ్ళీ పడుకునేంత వరకు సంసార యాత్రను కొనసాగిస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసునా? నీకు ప్రీతి కావాలి అని. మనం సంసార యాత్ర చేస్తామట, వానికి సంతోషం కలగాలి. లోకేశ చైతన్యం అయాదిదేవ శ్రీకాంత విష్ణు భవదాజ్ఞైవ ప్రాతస్సముత్థాయ తవ ప్రియార్థం సంసార యాత్రామనువర్తయిష్యే. నీ ప్రీతి కోసమే నేను సంసార యాత్రను చేస్తున్నాను అని ఆయనకు అప్పచెప్పి, ఈ మాటలు అప్పచెప్పి ఇక శయ్య నుండి కిందికి దిగి భూమిని నమస్కారం చేసి సంసార యాత్రను ప్రారంభించాలి. నారాయణ ఏమంటావు మరి వాడి గురించి అని అడిగితే, వాడు నిద్రలేచినప్పటి నుంచి సంసార యాత్ర నా కోసం చేస్తున్నాడు కాబట్టి వాడు చేసేవన్నీ మంచి పనులే అని వాడు సంతోషపడతాడు. నన్ను స్మరించి వాడు సంసార యాత్ర చేసినాడు. పడుకునే సమయంలో కూడా స్వామి ఇక నీ చరణార విందాలకు నమస్కారం చేసి పడుకుంటున్నాను అని అన్నాడు అనుకో, నిద్ర లేచినప్పుడు పడుకునేటప్పుడు నన్ను స్మరించినాడు కావున వాడి సంసార యాత్ర అది సుఖమయమైనటువంటి యాత్ర కావాలి అని నారాయణమూర్తి మనం దీవిస్తాడట. ఇటువంటి ఆచారాన్ని మనం నేర్చుకోవాలి. స్నానాన్ని చేసే సమయంలో భగవంతుడికి సంబంధించిన నామాన్ని స్మరణ చేస్తూ ఉన్నటువంటి వాడి స్నానం చేయాలి. ఆ తర్వాత వస్త్రాలను మార్చుకొని ముఖ ప్రక్షాళనము చేసే సమయంలో భగవత్ చింతన, ఆ తర్వాత స్నానం చేసే సమయంలో భగవత్ చింతన, వస్త్రాన్ని ధరించే సమయంలో భగవత్ చింతన, వీటన్నిటికీ విడివిడిగా మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలని రాస్తే మళ్ళీ ఇంత పెద్ద పుస్తకం అవుతుంది. అష్టాదశ పురాణాలు విని ఇంత పెద్ద పుస్తకం తీసుకొని పోయి మీరంతా, కానీ అన్నిటికీ వెసలుబాటు ఏమిచ్చినాడు అంటే ఈ స్తోత్రములు ఇవి పఠించడం కాదు. ప్రతి మీరు చేసే ఏ క్రియాకలాపం, లౌకికమైనటువంటి క్రియలు కానివ్వండి, చేసే సమయంలో శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ, ఈ విధమైనటువంటి అలవాటు చేసుకున్నాము మనము అనంటే తప్పకుండా మన జీవనం సుఖమయమవుతుంది. మనం చేసే ప్రతి క్రియాకలాపం కూడా ఆయా మంత్రములను చేసి అనుష్ఠానం చేసినటువంటి వానికి ఏ ఫలం వస్తుందో ఆ ఫలాన్ని మనం పొందాం. సుప్రభాతం రాదు, పొద్దున్న లేవగానే ఇదే మంత్రం చదవండి శ్రీకృష్ణ గోవింద. తినే సమయంలో త్రిసుపర్ణం రాదు, ఏదన్నా దేవాలయానికి వెళితే విష్ణు సహస్రనామం రాదు మనకు. ఒకటేమిటి రెండేమిటి, అన్నిటిలో మేము అధ్యయనం చేసే కాలంలో ఒక వైద్యుడు ఉండేవాడు. అది శివంపేట, చాలా పల్లెటూరు. ఎక్కువ మంది లంబాడీలు వచ్చేవాళ్ళు, గిరిజనులు. ఆయన దగ్గర 2 సీసాలు ఉండేవి, వాటిలో తెల్లటి గోళీలు ఉండేవి. అయ్యా నాకు జలుబు చేసింది అని వచ్చినాడు అనుకో, అదే గోళీ ఇచ్చేవాడు. అయ్యా నాకు తలనొస్తుంది అనేవాడు అనుకో, అదే గోళీ ఇచ్చేవాడు. భయంకరమైన పెద్ద పెద్ద జ్వరాలు వచ్చినా కానీ ఇదే గోళీ ఇచ్చేవాడు. ఒకవేళ అది తప్ప ఇంకేమైనా వేరే ఇంజక్షన్, అయ్యా మరి ఆ సీసాలో గోళీ ఇవ్వవా అని వీళ్ళే అడుగుతారు.
అన్నిటికీ ఒకటే మందు. ఏ మంత్రాలు మనకు రాకున్నా కానీ అన్నిటికీ ఒకటే మందు. ఆ మందు ఏది అని అంటే శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ. అసలు ధర్మం అనేటువంటిది ఇంటిలో ఎట్లా నిలబడుతుంది? ఎవరు ధర్మాన్ని ఆచరిస్తే ఇల్లంతా ధర్మం ఆచరిస్తుంది అని బాగా ఆలోచన చేసి మగవాళ్ల కంటే ఆడవాళ్ళు ధర్మాన్ని ఎక్కువగా ఆచరించాలి. ఒకవేళ మగవానికి ధర్మం ఆచరించాలి అని కోరిక ఉన్నా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ సహకరించలేదనుకోండి, వాడు ధర్మాన్ని ఆచరించలేడు. దీనికి వ్యతిరేకంగా ఆలోచించి ధర్మాన్ని ఆచరించేటువంటి ఇష్టం ఉండి ఆడది మగవాడు ఆచరించే అవసరం లేదు అన్నాడు అనుకోండి, ఆయన లేని సమయంలోనైనా ఈమె ఆచరిస్తుంది ధర్మాన్ని. అది ఆడవాళ్లకు మగవాళ్లకు ఉన్నటువంటి తేడా. వ్యాస భగవానుడు మాత్రం ప్రత్యేకించి స్త్రీలు ధర్మాన్ని ఆచరించాలి, స్త్రీలు ఎప్పుడూ కూడా ధర్మభ్రష్టులు కాకూడదు, స్త్రీలు ధర్మాన్ని ఆచరించడం వలననే ఈ లోకం అంతా కూడా సస్యశ్యామలమై ఉంటుంది అని వర్ణించినాడు. ఏం చేయాలి స్త్రీలు అనంటే, ఇంట్లో నిద్ర లేచే వాళ్ళందరికంటే మొట్టమొదట ఆమె నిద్ర లేవాలి చెప్తున్నాను. ప్రథమం ప్రతిబుద్ధేత ప్రవర్తేత స్వకర్మసు పశ్చాద్భుజ్య జనస్యాపి భుంజీత శయీత చ. ఇది చెబుతూ ఉంటే ఆడవాళ్ళు అయ్యో మాకు ఇట్లా శిక్ష వేస్తున్నాడు వ్యాసభగవానుడు అని అనుకోకండి. ఏమంటాడు అనంటే, మేల్కొని స్వీయ కార్యాలన్నిటి కూడా నిర్వహించుకొని ఆ తర్వాత భృత్యజనులు వ్యవహారములు అవన్నీ చూచి భోజనం చేసిన తర్వాత అందరూ పడుకున్న తర్వాత తాను పడుకోవాలి, ఎవ్వరూ లేవకపూర్వం తాను లేవాలి. భర్త ఇంట్లో లేనప్పుడు ముఖ్యంగా అత్తామామల కొరకు ఎంత గొప్ప ప్రతీకారము చేయదగినప్పటికీ కూడా స్త్రీ ఇంటి గడపను దాటి బయటికి వెళ్ళకూడదు. భర్త కంటే తాను ముందు నిద్ర లేవాలి, అతనికి తెలియకుండా ఎప్పుడు కూడా బయటికి వెళ్ళకూడదు. రాత్రి మిగిలి ఉంటూ ఉండగా అంటే తెల్లవారక ముందు నిద్ర లేవాలి. పనివాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లతో ఎక్కువ సంభాషణ చేయకూడదు స్త్రీలైనటువంటి వాళ్ళు. భర్త లేచిన తర్వాత లేచేలోపు ఈమె స్నానాదులు ముగించుకొని ఇల్లును శుభ్రం చేసి ఎదురుగా వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఆయనకు కావలసినటువంటి యొక్క స్నానానికి సంబంధించిన వసతులు మొదలైనటువంటివన్నీ కూడా చేయాలి. ఇంటికి సంబంధించినటువంటి ఏ ఉపకరణాలు ఉంటాయో వాటినన్నిటి కూడా ఆమె శుభ్రంగా ఉంచాలి, ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ఉండాలి. అందుకనే గృహిణి అనేటువంటి పేరుతో పిలుస్తారు ఆమెను. వస్త్రభూషణాది అలంకారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ ఉండాలి. ఒకవేళ భర్త ఇంటిలో లేడు, వేరే గ్రామాంతరానికి వెళ్ళినాడు, 2-3 రోజులు రాడు అని తెలిసిన తర్వాత విశేషమైనటువంటి అలంకారాలు ఏవి కూడా ఆ స్త్రీ చేసుకోకుండా ఉండాలి. ఇంటిలో భర్త ఉన్నాడు అని అన్నప్పుడు చక్కగా అలంకారం చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో బజారుకు పోతే అలంకారం చేసుకుంటారు, ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా ఉంటారు. వ్యాసుడు ఏ విధంగా ధర్మాలు చెప్పినాడో మనం విందాం. మొట్టమొదట ఇప్పటి కాలంలో ఎట్లా మనం ప్రవర్తిస్తున్నాం అనేటువంటిది తర్వాత సంగతి. ఎందుకయ్యా వ్యాస నీవు ఇట్లా చెప్తున్నావు అంటే, వ్యాసుడు అంటాడు, స్త్రీకి సంబంధించినటువంటి ఏ సౌందర్యం ఉన్నదో, ఏ అలంకారాలు ఉన్నాయో అవన్నీ కూడా భర్త సంతోషము కొరకే. అందుకనే మహాత్రిపుర సుందరి అలంకారం చేసుకొని కూర్చుంటుంది. ఎందుకు అని ఆమెను అడిగితే, ఈ అలంకారం నా కోసం కాదు మహాదేవుని కోసము అని అంటుంది ఆమె. అంతేకాకుండా భర్త యొక్క ఆరోగ్యమును, భర్తకు సంబంధించిన ఆయుష్యమును పెంపొందింపజేసేది ఏమవుతుంది అంటే, ఆ స్త్రీ ధరించేటువంటి చెవుల పోగులు, ముక్కు పుడకలు, చేతులకు వేసుకునేటువంటి గాజులు ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భర్తకు ఆయుష్యాన్ని, భర్తకు ఆరోగ్యాన్ని కలిగించేటువంటి అవుతాయి అని చెప్పినాడు ఈ భవిష్య మహాపురాణంలో. పగటి వెలుగులో చక్కగా మధించినటువంటి నిర్ణీతమైనటువంటి పాత్రలో ఉంచబడ్డటువంటి పాలలో తోడు ఉంచాలి, పెరుగును సిద్ధం చేయాలి, నూనెలు మజ్జిగ మొదలైనటువంటి వాటి వంటకాలను జాగ్రత్తగా చేసి భర్త కోసమై తాను చక్కగా రుచికరమైనటువంటి వంటలను వండాలి. దేవుని కోసం అనే భావం ఉండనే కూడదు, నా భర్త కోసం నేను వండుతున్నాను అనేటువంటి భావాన్ని పెట్టుకొని ఉండాలి. షడ్రసములలో భర్తకు ప్రియమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది ఏదో గమనించి హితమైనటువంటి దాన్ని తెలుసుకున్నటువంటిది
ఆమె అతని ఆరోగ్యానికి అనుకూలమైనటువంటి రీతిలో పాకాన్ని సిద్ధం చేసి ఇవ్వాలి. వచ్చేటువంటి ఆప్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి రీతిలో సేవలు చేస్తూ ఉన్నటువంటిది, ఆహారాన్ని పెడుతూ ఉన్నటువంటిది, గౌరవమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండాలి. వైవాహికం విధిం భర్తు సర్వం కృత్వా ససంభ్రమం పరిణీతాంచతాం పశ్యే నిత్యం భగనికామివ. భర్త వివాహ విధినంతా కూడా ఆదరంగా చేసుకున్నాడు కావున, విధినంతా కూడా సక్రమమైనటువంటి రీతిలో చేసుకున్నాడు కావున ఈ స్త్రీ ఎప్పుడూ కూడా తాను వివశయ్యుండి తనకు ఒక దైవముగా భావిస్తూ భర్తను సేవ చేస్తూ ఉండాలి. భర్తకు సంబంధించినటువంటి ఏ బంధువులు ఉంటారో ఆ బంధువులందరి యందు కూడా తాను ప్రేమతో కూడుకున్నటువంటి భావాన్ని కలిగి ఉండాలి. భర్తను ఏ విధంగా గౌరవిస్తుందో ప్రేమిస్తుందో వాళ్ళందరితో కూడా ఆ విధంగా ఉండాలి. జనమధ్యంలో కూర్చొని ఉన్నప్పుడు చాలా సిగ్గుతో ఉండాలి. స్త్రీలకు యోగ్యమైనటువంటి స్థితి ఏది అనంటే ఏకాంతంలో ఉన్నప్పుడు శృంగార చేష్టలు, 10 మందిలో ఉన్నప్పుడు సిగ్గుగా ఉండడము, మౌనంగా ఉండడము, ఇది చాలా శ్రేయమైనటువంటిది ఉంటుంది స్త్రీకి. భర్తను ఆరాధించి క్రమక్రమముగా ఆమె గృహాధిపత్యాన్ని చేజెక్కించుకుంటుంది. తనకంటే ముందు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను గౌరవించాలి, అత్తామామలను ముఖ్యంగా గౌరవించాలి అనేటువంటి విషయాన్ని పీడనం మృదు మధ్యంచ గాత్రావస్థ విశేషతః ముఖగాత్రాదిభిర్లింగై ప్రయోజ్యం తత్సుఖావహం. భర్తకు పాదసేవ చేయడం చాలా ముఖ్యమైనటువంటిది ఉన్నది. అట్లానే తల ఒత్తడము మొదలైనటువంటి పనులు చేయాలి. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి శిక్షణను పొందాలి అని రాస్తాడు వ్యాస భగవానుడు. భర్తకు కొంతమందికి తల ఒత్తించుకోవడము, కాళ్ళు ఒత్తించుకోవడం ఇష్టమై ఉంటుంది. అందుకని ఏదో మనకు వచ్చినటువంటి రీతిలో మీద ఒత్తి నా పని అయిపోయినది పురాణాల్లో చెప్పాడు అని చెప్పి వదిలిపెట్టక శిక్షణను పొందాలి అని చెప్తాడు. కౌశలం అభ్యసేతు, దాంట్లో నైపుణ్యాన్ని పొంది ఉన్నట్టయితే అబ్బా ఎంత చక్కగా ఒత్తుతున్నావే అని ఆయన సంతోషపడ్డాడు అనుకో, దేవతలంతా కూడా సంతోషపడ్డ వాళ్ళే అవుతారు అని రాస్తాడు. ఈ విధంగా భర్తకు సంబంధించినటువంటి సేవ చేస్తున్నటువంటి ఏ ఇల్లాలు ఉన్నదో, ఆ ఇల్లాలు కలిగినటువంటి ఏ ఇల్లున్నదో అది లక్ష్మీ నివాస స్థానం అయి ఉంటుందయ్యా అనే మాటను చెప్పి ప్రతిపద మొదలుకొని ఏ తిథులున్నాయో ఆ తిథులకు సంబంధించినటువంటి వ్రతాలను గురించి వర్ణించడం ప్రారంభించినాడు. ప్రతిపద నాడు బ్రహ్మను పూజించాలి. ద్వితీయ అనేటువంటి ఏ తిథి ఉన్నదో ఆ తిథి నాడు అమ్మవారికి సంబంధించినటువంటి పూజన చేయాలి, గోవులను పూజించాలి. తృతీయ నాడు ముఖ్యంగా గౌరీదేవికి సంబంధించినటువంటి ఉపాసన చేయాలి. ఆయా మాసములలో ఆ తిథి వచ్చినప్పుడు ఏ ఏ మాసాల్లో ఏ దేవతా సంబంధమైన ఉపాసన చేయాలనేటువంటి విషయాన్ని చెబుతూ చతుర్థి నాడు గణపతికి సంబంధించినటువంటి ఉపాసన చేయాలి. ఆ చతుర్థే గనక ఒకవేళ మంగళవారంతో కూడుకుని వచ్చినది ఏం చెప్పనంటే అంగారక చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ముఖ్యంగా ఈ అంగారక చతుర్థులలో మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష చతుర్థిని డుంఢీ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. కుంద చతుర్థి అని కూడా అంటారు. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మల్లెపూలు ఉంటాయి కదా, శివుణ్ణి పూజించిన తర్వాత శివునికి గంధాదులతో తిలాక్షతలతో పూజించి ఆ మల్లెపూలతో ఎవరైతే పూజిస్తారో వాళ్లకు రుణాది ఏ దోషాలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తాడు. అదే రోజున తెల్ల నువ్వులతో బెల్లము వేసి లడ్డూలను తయారు చేసి 21 లడ్డూలను డుండి గణపతిని పూజించి ఆయనకు నివేదన చేసి ఆ లడ్డూలను కనుక ఒకవేళ మనం ప్రసాదంగా తీసుకున్నాము అనంటే సంవత్సర కాలము ఏ కార్యాల్లో మనకు విఘ్నాలు అనేటువంటివి రావు. తినడమే నాకు అలవాటు స్వామి, అటువంటి నాకు ఏదైనా ఉపాయం చెప్పారంటే వ్యాసుడు చెప్తున్నాడు, లడ్డూలు చేసుకొని తినరా. ఏనాడది? మాఘమాసంలోని శుక్లపక్ష చతుర్థి సాయంత్రం వ్యాపినే ఉండాలి. శివుణ్ణి పూజించాలి, గణపతిని పూజించాలి. శివుణ్ణి ఏమో మల్లెపూలతో పూజించాలి, గణపతిని తెల్ల నువ్వుల లడ్డూలతో పూజించి
డుండికి సంబంధించిన స్తోత్రం ఒకటి ఉన్నది, జయ విఘ్న గణాధీశ అని కాశీఖండంలో రాస్తాడు. ఆ స్తోత్రాన్ని కనుక ఒకవేళ పఠించినట్టయితే తప్పకుండా వానికి సంవత్సర కాలం విఘ్నాలు రాకుండా ఉంటాయి అని రాసినాడు. శ్వేతార్కమూలం సంగృహ్య కుర్యాత్ గణపతిం బుధ అంగుష్ట పర్వమాత్రంతో పద్మాసనగతం తథా. తెల్ల జిల్లేడు చెట్టుకు ఏ వేరుంటుందో ఆ వేరుతో తయారు చేసిన బొటన వేలంతటి గణపతిని పూజించడము చాలా శ్రేష్టము అని అన్నాడు. ఇది చాలా ఒక ఉపాసనాపరమైనటువంటి విషయాన్ని వ్యాసభగవానుడు ఈ సందర్భంలో చెప్పినాడు. గణపతి ఉపాసకులైనటువంటి వ్యక్తులు 21 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి తెల్ల జిల్లేడు చెట్టు కిందికి వెళ్ళి మంత్రాన్ని ఒక 1000 సార్లు అనుష్ఠానం చేసి విధిపూర్వకముగా దానికి ఒక ప్రక్రియా విధానం తవ్వినట్టయితే ఆ వేరుకే గణపతి ఆకారం ఉంటుంది. ఆ గణపతిని తీసుకొని వచ్చి పూజిస్తే చాలా శ్రేష్టము. ఆ విధానం అంతా కూడా ఈ సందర్భంలో వ్యాస భగవానుడు రాసినాడు. యస్యానుకూలో విఘ్నేశ శివయో కులనందన తస్యానుకూలం సర్వం స్యాతు జగద్వై సర్వకర్మసు. ఎవని విషయంలో గణపతి అనుకూలుడై ఉంటాడో పార్వతీ పరమేశ్వరులు వాడి విషయంలో అనుకూలం ఉంటాడు అనడంలో ఏమాత్రము సందేహం లేదయ్యా. ఇక పంచమీ తిథి నాడు ఎవరిని పూజించాలి అంటే పంచమీ తిథి నాడు నాగులను పూజించాలి, సర్పములను పూజించాలి. పంచమీ తిథి ఎందుకోసం వాళ్ళను పూజించడానికి ఏర్పాటు చేయబడ్డది అనంటే ఈ పాములు కశ్యపునికి 13 భార్యలలోని కద్రువ అనేటువంటి పేరు గల భార్యకు పుట్టినారు. 13 భార్యలలో ఆమెకు పుట్టినారు. పుట్టిన తర్వాత ఈ తల్లికి సంబంధించినటువంటి శాపాన్ని పొందినారు పాములు. ఎందుకు అనంటే సుపర్ణి అనేటువంటి పేరు గల ఇంకొక భార్య ఉన్నది, ఆమెకు పుట్టినటువంటి వాడు గరుత్మంతుడు. వీళ్ళిద్దరూ కూడా ఒకనాడు ఇంటి ముందు కూర్చొని ప్రసంగం చేస్తున్నారు, కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఆకాశంలో ఎగురుతున్నటువంటి సూర్యుడున్నాడో ఆ సూర్యునికి రథం ఉన్నది, ఆ రథానికి కట్టివేసినటువంటి గుర్రములు ఎన్ని అని అడిగినది. చెప్పండి. 7. ఆ 7 గుర్రాలు ఏ రంగుతో ఉన్నాయి అని మళ్ళీ ప్రశ్న. తెల్లగా ఉన్నాయి అని సమాధానం. తెల్లగా ఉన్నటువంటి గుర్రములకు తోక ఏ రంగు ఉన్నది అని మళ్ళీ ప్రశ్న. ఇక పని లేకుండా ఉంటే ఏం చేస్తారు అనేటువంటి మాటలే వస్తుంటాయి కదా. అంటే ఈమెన్నది కద్రువ అన్నీ తెల్లగా ఉన్నాయి అన్న తర్వాత వెంట్రుకలు కూడా తెల్లగానే ఉంటాయి, తోక వెంట్రుకలు కాదు నల్లగా అని ఈమెన్నది. అప్పుడు ఇంటికి వెళ్ళి రేపు దీనికి పరీక్ష చేద్దాము, ఈ పరీక్షలో కనుక కూడా నీవు ఓడిపోయినావనుకో నీవు నాకు దాస్యం చేయాలి. ఇంటికి వెళ్ళి ఈ కద్రువ తన పిల్లలను పిలిచి పాములన్నిటిని కూడా పిలిచి మీరు రేపు సూర్యమండలానికి వెళ్ళి సూర్యుని యొక్క రథానికి కట్టివేసినటువంటి గుర్రముల తోకలకు మీరు చుట్టుకొని ఉండాలి. నేను పందెం కాసినాను, దూరం నుండి చూపెడతాను, మీరు నల్లగా కనిపిస్తే తోక నల్లగా ఉన్నది అని భావించి జీవితాంతం నాకు సేవ చేస్తుంది ఆ సుపర్ణి. దాంట్లో 50 మంది ఒప్పుకున్నారు. ఇంకొక 50 మంది ధర్మాన్ని చెప్పడానికి వదిలి ఇటువంటి అధర్మం మాకు చెప్తున్నావు అని భావించి మేము అంగీకరించమనంటే కోపానికి వచ్చి మీరు మరణింతురుగాక అని శాపం పెట్టినది. జనమేజయ మహారాజు గారు యాగం చేసినాడు. ఆ యాగంలో సర్పాలన్నీ కూడా వచ్చి పడ్డాయి. ఆ సందర్భంలో ఆస్తికుడు అనేటువంటి పేరుగల వాడిని సర్పములన్నీ ఆశ్రయిస్తే జరత్కారువుకు పుట్టినటువంటి కుమారుణ్ణి సర్పయాగం జరుగుతున్నటువంటి జనమేజయ మహారాజు గారి సమీపానికి వచ్చి ఏ ఒక్క పాము కాటు వేసి మీ తండ్రిని చంపితే సర్పజాతంతా ఏం చేసినదయ్యా, యజ్ఞాన్ని ఆపివేయి అంటే మరి ఉత్తంకుడు చెప్పినాడు కదా, మా తండ్రి గారికి ఉత్తమగతులు రాలేదు, పాము కాటు వేయడం వల్ల మరణించినాడు కావున బలవన్మరణమైనది, ఆయన నరకాల్లో ఉన్నాడు అని చెప్పినాడు కదా అని అంటే అయ్యో వాటికి పరిహారాలు వేరే ఉన్నాయి, ఇది బలవన్మరణము నీవు భావిస్తూ ఉన్నావు కానీ అని
సర్పయాగాన్ని ఆపివేసేందుకోసమే ఈ ఆస్తికుడు వచ్చి ఆపివేసి ఆ తర్వాత మహాభారతాన్ని వినిపించినాడు. ఎవరికి? జనమేజయ మహారాజు గారికి. వైశంపాయనుడు అనేటువంటి పేరు గలవాడు ఉన్నాడు, వ్యాసుని యొక్క శిష్యుడు. ఆయన నీకు భారతాన్ని వినిపిస్తాడు. మీ తండ్రి గారికి ఉత్తమ